ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ మధ్య కాలంలో తెలంగాణ హైకోర్టు పోలీస్ స్టేషన్ల మీద ఎక్కువగా ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో అప్పుడు సెటిల్మెంట్లు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు తయారయ్యాయి అని చెప్పేసి చాలా మండిపడి. ఈ రీజన్ ఏంటంటే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ సివిల్ కేసులో ఎప్పుడూ కూడా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ 0% అని చెప్పేసి ప్రతి దాంట్లో మెన్షన్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వినకుండా వారు బెదిరిస్తున్నారు. బోత్ పార్టీస్ ని కూడా పోలీసులు బెదిరించడం కానివ్వండి, లేదు అంటే కూర్చోబెట్టేసి వాళ్ళకి సెటిల్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో నేను ఒక్కసారి వివరిస్తాను, అసలు పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయొచ్చా చేయరాదా అని అంటే చేయరాదు అనేది 100%. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. భూములకు సంబంధించింది ఎప్పుడైనా మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు ఎవరైతే మోకా మీద ఉండడం కానివ్వండి, లేదంటే ఆ పొజిషన్ లో ఎవరైతే ఉండి ఆ భూమితో దున్నుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు అది నాది అని చెప్పేసి గనక ఏదైనా కేసు ఫైల్ చేసి కోర్టుకు వెళ్ళేసి ఇంజంక్షన్ ఆర్డర్ కనుక తీసుకొచ్చి ఉంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఇది నాదే, నా దగ్గరే డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు మాత్రమే అధికారం ఉంది, నేనే దీని యజమాని అని చెప్పేసి మీరు కూడా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ నా భూమిలో వీళ్ళు వచ్చారు, వీళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు వచ్చి వాళ్ళు కనుక మీ ఇద్దరు బోత్ పార్టీస్ ని పిలిచి రండి మీరిద్దరు సెటిల్మెంట్ చేసేసుకోండి అని చెప్పేసి ఒకవైపు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఇంకొక వైపు అరే మీరు ఇలా చేశారు అలా చేశారు మీది తప్పు అని చెప్పేసి పోలీసులు మాట్లాడడానికి వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవు. ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందంటే ఇప్పుడు భూమి విషయంలో నేను చెప్పాను కదా, అక్కడ గనక కామ్గా జరగకుండా ఇంకొకతను వచ్చి ఇది నాది భూమి అని చెప్పేసి ఇద్దరు గనక కాలర్లు పట్టుకొని కొట్లాడి రక్తం వచ్చేలాగా గనక కొట్టుకుంటే అది క్రిమినల్ కేసు కింద అవుతుంది. అప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉంటుందే తప్పించి అంతకు ముందు మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అలాగే కొన్ని సందర్భాలలో భూమికి సంబంధించిన అన్ని అధికారం మీకున్నప్పటికీ కూడా వేరే పార్టీ వాళ్ళు కొంచెము వారికి సపోర్టివ్ గా ఉన్నారు అని చెప్పేసి వచ్చిన తర్వాత పోలీసులు ఇద్దరిని పిలిపించేసి మిమ్మల్ని బెదిరిస్తుంటారు. ఎవరైతే అన్ని రైట్స్ ఉంటాయో వారిని మాత్రమే బెదిరిస్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మీరు పోలీసుల మీద కేసు ఫైల్ చేయడానికి మీకు అన్ని రకాల అధికారం ఉంది. అందుకని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు చాలా ఖచ్చితంగా ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది కంపల్సరీగా ఉండాలి. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి కేసులను డీల్ చేయాలి, ఏ కేసులలో మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఒక బోర్డు పెట్టి దాంట్లో మొత్తము రాసి ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని కేసులలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. వారు సెటిల్మెంట్ ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించింది కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. సెటిల్మెంట్స్ అనేవి ఎక్కువగా పోలీస్ స్టేషన్ లోనే జరుగుతూ ఉంటాయి. అంటే బోత్ పార్టీస్ ని పిలుస్తూ ఉంటారు, హస్బెండ్ తరపున వైఫ్ తరపున పిలిపించేసి వారిని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం కాదు, మీరు అగ్రిమెంట్ చేసేసుకోండి, మీరు డబ్బులు ఇచ్చేసుకోండి, మీరు సెటిల్మెంట్ చేసేసుకోండి, ఈ అగ్రిమెంట్ లో ఇంత రాసుకోండి అని చెప్పేసి. కానీ మీరు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేసుకొని కోర్టుకు వచ్చేసి మేము పోలీసుల దగ్గర వారి ముందు ఇన్ని డబ్బులు వారికి అప్పచెప్పాము అంటే పోలీసుల ఎవిడెన్స్ అనేది కోర్టు తీసుకోదు పరిగణలోకి, 0. కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు డబ్బుల రూపేనా కానివ్వండి, చెక్ రూపేనా కానివ్వండి, పోలీసుల ముందు మాత్రం వాళ్ళు సాక్షులుగా వర్తిస్తారని చెప్పేసి ఏది ఇవ్వడానికి లేదు. ఇచ్చినా కూడా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరే నష్టపోవాల్సిన అవసరం వస్తుంది. అందుచేత పోలీసులను అన్ని కేసులలో ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు సెటిల్మెంట్లుగా అడ్డాలుగా మారొద్దు అని చెప్పేసి చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సివిల్ కేసులు ఏవైతే ఉంటాయంటే భూమికి తగాదాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ క్రిమినల్ వాటిలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడానికి వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, మర్డర్ కేసులు కానివ్వండి, కొట్టుకోవడం కానివ్వండి, పిట్టి కేసులు కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలలో పోలీసులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ భూమి విషయంలో, ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఒక డాక్యుమెంట్స్ పిలిపించి కూర్చొని ఒక పార్టీకే సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. పోలీసులు కొంచెం సెటిల్మెంట్లను తగ్గించండి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరు పోలీసులను ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు. ఒకవేళ ఇన్వాల్వ్ చేసినా కూడా మీరు భయపడాల్సినంత అవసరం లేదు. మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి, లేదు అనుకుంటే హయ్యర్ అఫీషియల్స్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఉంటారో వారికంటే హయ్యర్ అఫీషియల్స్ ఆ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇలా ఒక రిటర్న్ గా రాసి, నాకు ఈ పోలీస్ నుంచి ఇలా థ్రెటనింగ్ వస్తుందండి, అసలు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది.
సో అప్పుడు ఖచ్చితంగా వారు హైయర్ అఫీషియల్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళని సంజాషి అడుగుతారు. అంతేకాకుండా మీరు కోర్టులో కనుక కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే స్టేషన్ ఆఫీసర్ ఉంటారో వారిని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకు మీరు సెటిల్మెంట్ చేస్తున్నారు, అక్కడ వారికి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, వారు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవడం కానివ్వండి, లేదంటే వారు మాట్లాడుకుంటారు అని చెప్పేసి చెప్తారే తప్పించి పోలీసులను ఇన్వాల్వ్ అవ్వమని మాత్రం చెప్పే సందర్భాలు లేవు. సో ల్యాండ్ ఇష్యూ జరిగిందంటే వెంటనే పోలీసులను పిలిపించేసి ఇలా చేయకండి దయచేసి. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అవడానికి లేదు. ఎందుకంటే మొన్ననే స్ట్రాంగ్ వార్నింగ్ వాళ్ళకి వచ్చింది. సో సివిల్ క్రిమినల్ కేసులు ఏంటిది, దాని డిఫరెన్స్ ఏంటనేది మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే భూమి దగ్గర మీరు వచ్చేసి సామరస్యంగా మాట్లాడుకొని మీరు సెటిల్మెంట్ చేసేసుకుంటేనేమో అది సివిల్ కేసు కింద పరిగణించబడుతుంది. అదే క్రిమినల్ కేసు కింద అంటే మీరు గనక మాట్లాడుకునే టైంలో ఎవరో ఒకరు ఒక మాట అన్నప్పుడు ఇద్దరు గలాటా పడి కొట్టుకోవడము, దెబ్బలు గాయాలు అవడం అయితే అది క్రిమినల్ కేసు కింద అవుతుంది. అప్పుడు మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ యొక్క పాయింట్ ని గుర్తు పెట్టుకోండి. తెలంగాణ హైకోర్టు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సెటిల్మెంట్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. అంటే తెలంగాణనే కాదు, అన్ని ప్లేస్లలో కూడా ఎక్కువ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు, బెదిరిస్తూ ఉంటారు. బేసిక్ గా మీరేమి భయపడాల్సినంత అవసరం లేదు. మనకు అన్ని రకాలుగా చట్టాలు మనకు ఉన్నాయి. ప్రతి దానికి ఒక సోర్స్ ఉంది. కానీ అది మీకు తెలియక ఎలా ఏంటి అప్రోచ్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారే తప్పించి ఇంకా ఏమీ లేదు. మీరు కనుక పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే కంపల్సరిగా మీరు హైయర్ అఫీషియల్స్ కి రిటర్న్ గా రాసి ఇవ్వండి. అక్కడ కూడా మీకు ఎలాంటి న్యాయం జరగకపోతే డైరెక్ట్ గా కోర్టులో పిటిషన్ వేయచ్చు. ఎవరైతే మీకు రెస్పాండ్ అవ్వలేదో వారికి ఏమేమైతే సబ్మిట్ చేశారో రిటర్న్ గా అవన్నీ కూడా కాపీస్ దీనికి అటాచ్ చేస్తూ మీరు ఒక పిటిషన్ వేస్తే కంపల్సరిగా కోర్టు వారికి నోటీసులు ఫార్వర్డ్ చేసి కంపల్సరీ వాళ్ళని కోర్టు అటెండ్ అవ్వమని చెప్తుంది. వచ్చిన తర్వాత అక్కడ వారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. మీరు చెప్పేది కూడా వింటుంది. వినిన తర్వాత ఎటు న్యాయం ఉందో అటు మాట్లాడడం జరుగుతుంది. సో జాగ్రత్త, ఇక మీదట సివిల్ కేసులలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదున్నా సరే కోర్టు త్రూ తెలుసుకోండి. లేదు అనుకుంటే మీరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.